నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? నిత్యము దేవుని స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా అండి? వాక్యం చూసుకుందామా అండి? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట నమ్మిక కలిగి నిలిచాడు. నీ సంతానము ఈలాగు ఉండునని దేవుడు చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అందును బట్టి అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అసలు నిరీక్షణకు ఆధారమే లేని దినాలలో అబ్రహాము నిరీక్షించాడు అని వాక్యమే తెలియచేస్తుంది కదండి. నిజమే కదా. తాను తన తండ్రి ఇంట ఉన్నప్పుడు దేవుడు పిలిచాడని తాను ఆ ఇంటి నుండి బయటికి వచ్చాడు. కనాను దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ తనకి సంతానమే లేనప్పుడు తన యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరే తన ఆస్తికి వారసుడని నమ్మినప్పుడు దేవుడు తనకు సంతానమునిస్తానని చెప్పి మాట్లాడాడు. కానీ వెంటనే ఇచ్చాడా? 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేదా ఒక 10 సంవత్సరాలకో ఇచ్చాడా? లేదు కదా. 25 సంవత్సరములు నిరీక్షించిన తరువాత అతడికి వాగ్దత్త పుత్రుడైన ఇస్సాకు జన్మించాడు. ఆ విధముగా అంతకాలము నిరీక్షణ కలిగి నిలుచుటను బట్టి అతడు జనములకు తండ్రిగా నిలిచాడు. అలాగే విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. దేవునికి స్నేహితుడిగా నిలిచాడు. ఆ విధముగా అబ్రహాము దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. అదే విధముగా సంతానమును పొందుకోగలిగాడు. నీవు దినమునకు 7 మార్లు స్తుతించినట్లయితే నీవును నీ ప్రతి అవసరతను బట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఎలాంటి సమస్యల నుండైనా విడుదల పొందుకోగలుగుతావు. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా దాటగలుగుతావు. ఎంతటి అగాధములనైనా కూడా దాటించగలవాడు మన దేవుడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి మనము నిరీక్షణ కలవారమై ఆయన యందు విశ్వసించడి వారముగా ఉన్నట్లయితే తప్పక దేవుడు మన యందు కార్యములు జరిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. మనం బంధకంలో పడి ఉన్నా కూడా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే రెండింతలుగా మేలు చేసేదనని మనకు తెలియజేస్తున్నాడు. నిజమేనండి. యోబు పక్షంగా దేవుడు కార్యములు చేయలేదా? యోబు యథార్థతను విడిచిపెట్టలేదు, నీతి కలిగి జీవించాడు. అందును బట్టే రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉండాలి. మీ నిరీక్షణ పరిపూర్ణ మగులాగున మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కడవరకు కూడా కనపరచాలి. ఆ విధమైన నిరీక్షణ కలిగిన వారముగా మనము దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే ఆయన మన పక్షముగా మేలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. రెండింతలుగా ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారముగా ఉన్నప్పుడు నీవు బంధకములో పడి ఉన్నా మీకు రెండంతలుగా మేలు చేసేదనని దేవుడే తెలియచేస్తున్నాడు కదా. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ఎన్నటెన్నటికీ కూడా నిన్ను సిగ్గుపరచడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. నీ చుట్టూ ఉన్న వారిలో నీవు తలగా ఉండగలుగుతావు. ఆ విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్న దేవుడని నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీవు అత్యధికముగా ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. కాబట్టి ఆ విధమైన నిరీక్షణ కలిగి జీవించడి వారముగా మనం ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.